అన్ని కూడా మీరు సీఎం గారితో కల్పిస్తామన్నారు. 15 రోజులు గడిచిపోయినాయి. మరి ఎలాంటిది మాకు స్పందన రాకపోవడంతో మేము పిలిపివ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే సివిల్ కేసులకు సంబంధించిన ఇంత ఉద్యమం జరుగుతున్నా, ఇంత అన్యాయం జరుగుతున్నా ఐటీడీఏ కోర్టు ద్వారా మా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే అధికారం పిఓ గారికి ఉండేది. కానీ ఈ మధ్యలో ఆ అధికారాలు కోల్పోయి వాళ్ళ ఐటీడీఏ ఉంటుందా ఉండదా అనే భయాందోళనకు ఆదివాసులందరూ కూడా చెందుతున్నారు. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదైతే ఐటీడీఏలకు పరిపాలించినప్పటికీ కూడా అభివృద్ధితో పాటు సివిల్ కేసులు సూటులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లేకపోవడంతో మరి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించరా, మరి మా బతుకులు ఏం కావాలా, మేము అభివృద్ధి చెందాలా వద్దా అనేసి ఆదివాసీ సమాజం కూడా ఇవాళ ఆందోళనకు చెందుతున్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ సీఎం నుంచి కూడా సీఎంతో చర్చలకు కూడా ఆహ్వానం వస్తున్నది. ఏదైతే పిలుపు ఇవ్వక ముందు వచ్చి ఉంటే బాగుండేది. 15 గడిచిన తర్వాతనే మేము ఏదైతే ఉద్యమాలు చేస్తున్నామో ఆ రోజుకే మాకు ఇలాంటి వస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నప్పటికీ కూడా ఇవాళ మాలో ఇక్కడ మైగ్రేషన్ వచ్చేసి రిజర్వేషన్ మాకు కొల్లగొడుతున్నారు. ఇంకా వ్యవస్థంగా దోపిడీ, వడ్డీ వ్యాపారాలు అన్నీ కూడా విస్తారంగా పెరిగి ఆదివాసులను అభివృద్ధి కాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలి. మాకు రావాల్సినటువంటి ఏదైతే